కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని కోనసీమ జిల్లా సాధన సమితి పేరుతో జేఏసీగా ఏర్పడి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం గ్రీవెన్స్కు వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమవడంతో పోలీసులు 144 సెక్షన్ పేరుతో జేఏసీ నేతలను ఇళ్ల కదలనీయలేదు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో పరిస్థితులు మారిపోయాయి. శుభకలశం దగ్గర నుండి ప్రారంభమైన ర్యాలీ ముమ్మడివరం గేట్ సెంటర్కు చేరుకునేసరికి వేల మంది చేరారు. పోలీసు నిరసనకారులపై లాఠీచార్జి ప్రయోగించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినేపి విశ్వరూప్కు చెందిన 2 ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. గేట్లు వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి రాళ్లతో దాడి చేసి ఇంటికి నిప్పంటించారు. విలువైన ఫర్నిచర్, వ్యక్తిగత ఆస్తి పత్రాలు కాలి బూడిదయ్యాయి. నివాసంలోని గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. దీంతో పలు గోడలు బీటలు మారాయి. ముమ్మడివారం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. వివిధ గదులకు నిప్పు పెట్టడంతో మంటలు తీవ్ర స్థాయిలో ఎగిసిపడి దట్టమైన పొగలు వ్యాపించాయి. నిరసనకారులు మరోమారు రాళ్ల వర్షం కురిపించడంతో డీఎస్పీ గన్మెన్, ఒక ఎస్ఐ, పలువురు కానిస్టేబుల్ గాయపడ్డారు. వజ్రవాహనం స్వల్పంగా ధ్వంసమైంది. 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ఉద్రిక్తత కొనసాగింది. విధ్వంసకులను వదిలిపెట్టొద్దంటూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కోనసీమ పరిస్థితిపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పరిస్థితి చక్కదిద్దేందుకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అల్లరి చేసిన వారిని అదుపులోకి తీసుకుంటున్నట్లు డీజీపీ తెలిపారు. దాడిని రాష్ట్రంలోని హోంశాఖ మంత్రి, పలువురు మంత్రులు తీవ్రంగా ఖండించారు.